హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రీలక్ష్మి, ఇంటర్లింక్ గ్లోబల్ లీడర్ అండ్ కోర్ అంబాసిడర్. ఈరోజు మనందరికీ చాలా ఇంపార్టెంట్ అయిన అప్డేట్తో మీ ముందుకు వస్తాను. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న సియోల్ ప్రైవేట్ మైనెట్ లాంచ్కి ఇప్పుడు కేవలం కొన్ని గంటల సమయం మాత్రం మిగిలి ఉందండి. కౌంట్ డౌన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇంటర్లింక్ చరిత్రలో ఒక ఇంపార్టెంట్ మైల్ రాయి అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ప్రతి హ్యూమన్ నోడ్ మెంబరు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలండి. ముందుగా, ఎవరైనా నెగిటివ్ ప్రచారం లేదా రూమర్స్ విని మైనింగ్ ఆపేసి ఉంటే ఇప్పటికైనా వెంటనే మైనింగ్ ప్రారంభించండి. మీరు ప్రైవేట్ మైనెట్ వచ్చిన తర్వాత కేవైసీ ఆపేస్తారు, ఇక మనకు అవకాశం ఉండదు అని చాలా రూమర్స్ అనేది చాలా మంది స్ప్రెడ్ చేస్తారు. అది అస్సలు నమ్మద్దు. స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు, ఇప్పటికీ కూడా అస్సలు నమ్మకండి. కేవైసీ అనేది ఎప్పుడు మనకి నిరంతర ప్రక్రియ అండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కొనసాగుతూనే ఉంటుంది. అలాగే మైగ్రేషన్ కూడా మనకి దశల వారీగా అందరికీ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మనకి కేవైసీ అవ్వాలంటే మనం చేయాల్సిందల్లా ఒకటేనండి, ప్రతిరోజు మైనింగ్ అనేది కొనసాగించాలి. 6x6 మైనింగ్ సర్కిల్స్ అనేది పూర్తి చేస్తూనే ఉండండి. ప్రతి 12 గంటలకు ఒకసారి సింక్రనైజ్డ్ చేయడం అనేది అస్సలు మర్చిపోవద్దు. మీ హ్యూమన్ నోడ్ ఎప్పుడు యాక్టివ్గా ఉండేలా చూసుకోండి. ఇప్పటికే కేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలండి. ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే, మైనెట్ లాంచ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఇది చాలా జాగ్రత్తగా వినండి. స్కామర్స్ అనేది మరింత యాక్టివ్ అవుతారు. సో మైగ్రేషన్ చేసే ముందు తప్పనిసరిగా మీరు ఈ 5 సెక్యూరిటీ రూల్స్ అనేది తప్పకుండా పట్టించండి. మైనెట్ కి ముందు ప్రతి యూజర్ తప్పనిసరిగా చెక్ చేయాల్సింది ఏంటంటే, మీ వాలెట్ మైగ్రేషన్ సమయంలో ఏదైతే వాలెట్ ఇద్దామని అనుకుంటున్నారో ఆ 12 పాస్వర్డ్స్ ఉంటాయి కదా, అది తప్పు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. సేవ్ చేసుకోండి. ఎవరైనా ఇంకా సేవ్ చేసుకోలేదు అంటే కొత్త వాలెట్ అయినా క్రియేట్ చేసుకొని మైగ్రేషన్ కి అది ఇచ్చుకోండి. 12 పాస్వర్డ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆ 12 పాస్వర్డ్స్ అనేది సెకండ్ రూల్ వచ్చి, ఆ 12 పాస్వర్డ్స్ అనేది ఎవ్వరికి షేర్ అనేది చెయ్యొద్దు. అదే మీ ఆస్తి. అలాగే 2FA అనేది ఎనేబుల్ చేయండి. 2 ఫ్యాక్టర్ అథెంటికేటర్ అనేది ఎనేబుల్ చేసుకోండి. సరే, అలాగే మీ సీడ్ ఫ్రేజ్ అనేది బ్యాకప్ ఉంచుకుంటారు కదా, ఆ ఉంచుకున్నది స్క్రీన్ షాట్ తీసి టెలిగ్రామ్ లో ఎవరికైనా షేర్ చేయడం, వాట్సాప్ లో షేర్ చేయడం, లేదా ఈమెయిల్ ద్వారా షేర్ చేయడం అలాగా అస్సలు చెయ్యొద్దు. అలాగే దానికి సంబంధించిన ప్రైవేట్ కీ అనేది కూడా ఉంటది. ఆ ప్రైవేట్ కీ కూడా ఎప్పుడు ఎవరికి చెప్పొద్దు. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనేబుల్ చేసుకోండి అందరూ. అలాగే అఫీషియల్ గా ఇంటర్లింక్ వాళ్ళు ఇచ్చే అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వండి. ఫేక్ వెబ్సైట్స్ గానీ, ఫేక్ యాప్స్ గానీ, ఫేక్ వాలెట్లు అనేది గానీ, ఫేక్ టెలిగ్రామ్ అనేది గానీ, ఫేక్ డిస్కార్డ్, ఇవి మైనెట్ సమయంలో మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఛానల్స్ ని మాత్రమే ఫాలో అవుతూ ఉండండి. వీళ్ళలోనే మళ్ళీ ఫేక్ అకౌంట్లు పెట్టుకొని వస్తారు, వాళ్ళని అస్సలు ఫాలో అవ్వద్దు. ఇప్పుడు దాకా మనం సంపాదించుకున్న ITLG అనేది ఒక టోకెన్ కాదండి, అది మన కమిట్మెంట్, కన్సిస్టెన్సీ, పేషెన్సీతో మనం ఇప్పుడు దాకా చేసాము, మరియు మన హార్డ్ వర్క్ కి లభించిన రివార్డ్ అనేది. సో మన నెలల తరబడి కష్టపడి సంపాదించింది ఇప్పుడు కొన్ని నిమిషాల్లో మనం జాగ్రత్తగా రక్షించుకోవడంలో చాలా ఇంపార్టెంట్. సో ప్రొటెక్ట్ యువర్ వాలెట్, ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్, ప్రొటెక్ట్ వాట్ యూ హ్యావ్ ఎర్న్డ్. సియోల్ ప్రైవేట్ మైనెట్ లాంచ్ కి సిద్ధంగా ఉండండి. హ్యాపీ మైనింగ్, స్టే సేఫ్, స్టే సెక్యూర్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ మైనెట్ వచ్చాక ఏం చేయాలి మనం అనేది నెక్స్ట్ మరొక లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్డ్ లక్కీ క్రిప్టో ఇన్ఫో ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయండి. కేవైసీ అనేది అందరికీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రూమర్స్ అస్సలు నమ్మద్దు. మరో చక్కని వీడియోతో మరి ముందుకి వచ్చేస్తాను. బై బై. జై హింద్, జై భారత్.